అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. ఎవరో ఒకతను వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి వదిన మనసు మార్చేశాడు. నీ అనుమతి లేకుండా నిజం చెప్పే ధైర్యం నాకు లేక మాటలు వచ్చి కూడా మోగదాన్ని అయిపోయినన్నయ్య. పర్వాలేదమ్మా, పద ఇంటికి వెళదాం. వద్దన్నయ్య, చెప్పుడు మాటలు విని వదిన మనిద్దరిని అపార్థం చేసుకుంది. నా మూలంగా నీ సంసారం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నేను రాలేను, నువ్వు వెళ్ళన్నయ్యా. పర్వాలేదమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. పద. అన్నయ్య అంటుందేమిటి? సీతకు నాకు మధ్య ఉన్న సంబంధం మీ అందరికీ తెలుసు. చెప్పండి, సీత నాకేమవుతుందో ఆ మహా ఇల్లాలకే చెప్పండి. వాళ్ళేం చెప్తారు? నేను చెప్తాను. అది మన ఇంటికి పని మనిషిగా వచ్చిన మీ మొదటి భార్య. ఒక లక్షాధికారి కూతురు భార్య అయితే మామూలు మనిషికి కూడా ఎక్కడ లేని ధైర్యం వస్తుందన్నమాట. ఈ ధైర్యం నీ వల్ల నాకు రాలేదు. చితికిపోయి చెదిరిపోయిన మా కుటుంబాన్ని కాపాడడం కోసం నీ ముందు, ఈ వెధవల ముందు అమాయకుడిలా నటించారంతే. నాకు ద్రోహం చేసింది చాలక ఇంకా కొత్త కథలు అల్లుతున్నారా? మీకు దానికి ఏ సంబంధం లేకపోతే ఒక పని మనిషి అంటే ఎందుకింత ఇష్టపడుతున్నారు? ఎందుకింత సానుభూతి చూపిస్తున్నారు? ఏ అక్రమ సంబంధం లేకుండానే దాన్ని ఇక్కడ చేర్చారా? ఏ దురదృష్టం లేకుండానే ఇంట్లో స్థానం కల్పించారా? సీత నాకు చెల్లి. సిగ్గులేదు ఆ మాట అనడానికి? మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ సంబంధమే దొరికిందా? వాణి, నేను మీకేం తక్కువ చేశాను నన్ను ఇలా అవమానిస్తున్నారు? సీత నిజంగా మీకు చెల్లెలే అయితే ముందుగా నాకెందుకు చెప్పలేదు? కొన్ని కారణాల మూలంగా నేను నిజం చెప్పలేకపోయాను. కాదు, అప్పుడు గాలి మీ వైపు వేస్తుంది. నా నుంచి డబ్బు మీరు కోరుకున్నట్టుగా పొందగలుగుతున్నారు. ఇప్పుడు నిజం బయటపడేసరికి తప్పించుకోవడానికి చూస్తున్నారు. వాణి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సీత నాకు చెల్లెలు. ఈ దుర్మార్గులు నా చెల్లెలికి, నా కుటుంబానికి ద్రోహం చేశారు. నా తండ్రిని అన్యాయంగా జైలుకు పంపారు. అందుకే నా పగ తీర్చుకోవడానికే నేను ఇంటికి వచ్చాను. పగ? మా మీద మీకు పగ? అమ్మా వాణి, వీడి మాటలు నమ్మొద్దు. వీడి మాటలు నమ్మి మోసపోయే నిన్ను వీడికిచ్చి కట్టపెట్టాం. ఇప్పుడు నీ గొంతు కోయాలని చూస్తున్నాడు. అసలు వీడెవడో తెలుసా? ఆనాడు మీ నాన్నను చంపిన కిరాతకుడి కొడుకు. నా తండ్రిని చంపిన హంతకుడి కొడుకు మీరా? కాదు, మా నాన్న హంతకుడు కాదు. ఆ నేరం ఎవరు చేసి మా నాన్న పైన వేశారో ఇప్పుడే నిరూపిస్తాను. ఏమని నిరూపిస్తావయ్యా? నిరూపించు చూద్దాం. రాజ్యలక్ష్మి గారు ఇన్ని సంవత్సరాలుగా పిచ్చిదానిలా బ్రతుకుతున్నారు. మీ కొడుక్కి సీతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలియదా? మీ భర్త వాణి నాన్నగారిని ఏం చేశాడో మీకు తెలియదా? దయచేసి మాట్లాడండి. మీరు నోరు విప్పకపోతే అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. దయచేసి నిజం చెప్పండి.
మిస్టర్ చక్రవర్తి, మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసి ఆడించింది చాలక ఇప్పుడు ఆ పిచ్చి మనిషిని పట్టుకుని మీ తప్పులు సవరించుకోవాలని చూస్తున్నారు. మీలాంటి మనిషిని నా జీవిత భాగస్వామిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గెట్ అవుట్, లేకపోతే నా మనుషులు పెట్టి బయటికి గంటిస్తాను. ఎవరు నీ మనిషి? సింహం వదిలేసిన కళేబరం కోసం గుంటనక్కల్లా ఎదురు చూసే వీళ్ళేనా నీ మనుషులు? నీ ప్రాణాలు తీసి నేను పాతి పెట్టడానికి గొయ్యి తీసి అందులో కాస్త మట్టేయడానికి నాకు కబురు పంపే ఈ దుర్మార్గులేనా నీ మనుషులు? ఈ నిజం నువ్వు తెలుసుకునేలోగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి. రా సీత, రా. అన్నా చెల్లెళ్ళకే అక్రమ సంబంధం అంటగట్టే ఇంట్లో ఒక క్షణం ఉండడం కూడా మహాపాపం. పద పద పద. ఊరుకోమ్మవాణి, మేమందరం ఉన్నాగా నీకేం వేయలేదు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకెవరు లేదు, నేనెవరికి కాను. ప్రేమ కోసం ఒకళ్ళు, డబ్బు కోసం ఒకళ్ళు, అందరూ నన్ను మోసం చేసేవాళ్ళు. అమ్మవాణి, నాకేసి వద్దు, నేనే విన్ను. I said get out and get lost. నాకెవరు లేరు, నేనెవ్వరికి కాను. తమ్ముడు గారు, మీ ఆవిడికి పట్టిన పిచ్చి ఈవిడికి కూడా పట్టినట్టుందే. ఘోరాలు జరిగిపోయాయి, జరుగుతున్నాయి. అయినా మీరు నోరు విప్పడం లేదు. ఎందుకని? కేవలం మీ పసుపు కుంకుమలు దూరం అయిపోతాయని. అవునా? నీ భర్త చేసిన నేరం మూలంగా ఏ నేరము